రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈరోజు మనతో పాటు చిట్టిబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, కవిత గారును కేజ్రీవాల్ గారు ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరినీ కలిపి ఒకటే గదిలో పెట్టారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒకరి మీద ఒకరు అరుచుకుంటున్నారు, ఒకరి మీద ఒకరు అభియోగాలు చేసుకుంటున్నారు అన్న వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఇది నిజమే అంటారా? ఈ పెచ్చబద్ధం అలా అలా పెట్టరు అసలు. ఒక ఆడ మగ ఇద్దరు వాళ్ళు ఒకే సెల్లో పెట్టాలి ఇవి ఉండవు. కాకపోతే ఇద్దరిని కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తారు. ఇద్దరిని ఒకళ్ళిద్దరు ఉండే ఒకళ్ళు కూర్చోబెట్టి, అంటే చాటు వెనకాల చెప్పినప్పుడు మాటలు వేరు, వెనకాల ఆయన లేనప్పుడు కవిత లేనప్పుడు కేజ్రీవాల్ వేరే చెప్పచ్చు. కానీ ఎదురుగుండా ఉంటే అడిగితే ఎప్పుడు చెప్పాను, ఎప్పుడు అన్నారు ఈ మాట, నేను ఎప్పుడు అన్నాను, నేను ఎప్పుడు అడిగాను, ఓపెన్గా డిస్కషన్ అయిపోద్ది కదా. సో అందుకని ఎదురుగుండా కూర్చోబెట్టి కొన్ని నిజాలను బయట పెట్టడం కోసం ఎదురుగుండా ఒకళ్ళనొకళ్ళు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తారు. అలాంటిది జరగచ్చు. కానీ అలాంటివి జరిగినప్పుడు అరుచుకుంటారు కరుచుకుంటారు ఉండవు. అది అలా చేయరు. అరవటాలకి ఇరవటాలు కాకపోతే ఇమీడియట్గా ఆపేస్తారు. సైలెంట్గా అడిగిన దానికి సమానం, అక్కడంతా అడిగిన దానికి సమాధానం చెప్పాలి. అక్కడ కూర్చోబెట్టి వాళ్ళ పెద్ద గౌరవాలును విఐపీలు ట్రీట్మెంట్లు ఉండవు ఇంట్రాగేషన్లో ఉన్నప్పుడు. కూర్చోబెట్టి పాయింట్ అడుగుతారు, అడిగిదానికి చెప్పాలంతే. ఇక్కడ కేజ్రీవాల్ అరవటాలు బయట అరవాల్సిందే తప్పితే అక్కడ అరవటాలు అవన్నీ ఉండవు. ఉన్న వీళ్ళు పుట్టించే వార్తలు. కానీ అక్కడ ఎదురుంటే కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేస్తారు. ఏముంది? కవిత గారి కేసు విషయంలో ఆమె ఆల్రెడీ కస్టడీలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆమెకి మరో 5 రోజులు ఎక్స్ట్రా వేయాలి ఈడీ వాళ్ళు అనేసి అంటూ వాదనలు చేస్తున్నారని తెలుస్తుంది. చేశారు, 3 రోజులు ఇచ్చారు. వాళ్ళు 5 రోజులు అడిగారు, 26 దాకా ఇచ్చారు. యాక్చువల్గా 23 వాళ్ళతోటి అయిపోయింది. ఇంకో 3 రోజులు ఎక్స్ట్రా వాళ్ళు ఇంకా అడిగి ఇదే ఉన్నాయి. వాళ్ళు ఏదో రకంగా అడిగిందే అడగటం. ఇప్పటికి ఎన్నిసార్లు ఒకటి కొత్త ప్రశ్నలు లేవు. అదే చెప్తుంది కవిత. అడిగిందే అడుగుతున్నారు. అంటే అడిగిందే అడగటం అంటే ఎప్పుడు ఎక్కడైనా ఒక తప్పు మాట వస్తుందేమో బై మిస్టేక్. ఆ మిస్టేక్ వచ్చేదాన్ని పట్టుకుని ఇదిగో ఆ రోజు ఈ మాట అన్నా, ఈరోజు అన్నా, ఆ రోజు అమ్మ అన్నారు, ఈరోజు మమ్మీ అంటుందండి. ఇట్లాంటి చిల్లర పాయింట్ల కోసం అడిగిందే అడుగుతూ ఉంటారు. అదే చెప్తుంది. అడిగి ఎన్ని రోజులు కావాలి ఇంకా? సరే, కోర్టు 5 రోజులు అడిగారు, 3 రోజులు ఇచ్చింది అనుకోండి. అనవసరం. వాళ్ళు ఏదో ఒక రకంగా దాన్ని వండుతున్నారు. కవితని ఇరికించడానికి వండుతున్నారు. కేజ్రీవాల్ అక్కడ గవర్నమెంట్ పాలసీ, ఆ గవర్నమెంట్ పాలసీ ఢిల్లీ గవర్నమెంట్ చీఫ్ మినిస్టరు. సో అతనికి ఆ పాలసీ మేకింగ్లో తప్పులు ఉన్నాయా ఒప్పులు ఉన్నాయా అవి అక్కడ ఆ గవర్నమెంట్. కవితకి ఏ సంబంధం? కేవలం కవిత కలిసింది కనుక, వాళ్ళ తలుపులు మనుషులు ఎవరో వీళ్ళు కలిశారు కనుక కవిత కూడా ఈ లిక్కర్ స్కామ్లో లింక్ ఉంది అని ఇరికించడానికి ప్రయత్నం తప్పితే, ఈ వాళ్ళు నెల్లూరు లిక్కర్ కింగ్స్ వాళ్ళు, రాయపేట వాళ్ళు, ఆ లిక్కర్ కింగ్స్కి ఈవిడ సపోర్టా, వాళ్ళ తరపున ఈవిడ మాట్లాడిందట. అన్నీ ఇలా వినటానికి కూడా వింతగా ఉన్నాయి. వాళ్ళు రాయపేట వాళ్ళు పెద్ద లిక్కర్ కింగ్స్, వాళ్ళు నోన్ లిక్కర్ కింగ్స్. వాళ్ళకి ఈవిడ సపోర్ట్ ఏంటి? ఇది ఏ సపోర్ట్ ఎందుకు అవసరం? వాళ్ళు ఏదో కలిశారు, వేరే విషయం రకరకాల కలిసి ఉండొచ్చు. కలిశారు కనుక ఆ లిక్కర్లో ఈవిడికి కూడా సంబంధం ఉంది, ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారు తప్పితే నథింగ్ మోర్ దెన్ దట్. సో కేజ్రీవాల్ గారును అన్నా హజారే గారు గతంలో కలిసి వర్క్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడైతే కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేసి కస్టడీలో ఉంచిన తర్వాత హజారే గారు ఆయనపై ఒక సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకని అంటారు? ఎందుకని ఉందో ఆయన మొదట ఇప్పుడు కేజ్రీవాల్ అనే వ్యక్తి అన్నా హజారే ఫేస్ను ముందు పెట్టుకుని ఒక ఉద్యమం, అవినీతికి వ్యతిరేక ఉద్యమం జరిగింది. అది అన్నా హజారేకి ఆయనకు సోషల్ ఇది, ఆయనకి విలువ ఉంది, పేరుంది. సో ఆయన ముఖాన్ని పెట్టి ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో ఆ ఉద్యమం బాగా ప్రజల్లో బాగా బహుదూరం, దాన్ని టక్కన రాజకీయంగా తిప్పుకున్నాడు. దాన్ని తనకు దీనికి మలుచుకున్నాడు.
తనకు అనుకూలంగా మలుచుకున్నాడు కేజ్రీవాల్. అక్కడే ఆయనకి దగ్గరుండి గురువు అంటూనే గురువుకు పంగనామాలు పెట్టి తన పార్టీ పెట్టాడు, రాజకీయాలు పెట్టాడు. సో అతను ఆ రోజు నుంచి ఆయన తొందరపడుతున్నా ఆవేశపడుతున్నా అంటానే ఉన్నాడు. ఆయన ఎప్పటికప్పుడు కేజ్రీవాల్ని తప్పుపడుతూనే ఉన్నాడు. ఆయన ఇవాళ ఈ లిక్కరు మద్యానికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. మనం ఈ మద్యం ఈ వద్దు లిక్కర్ ఇట్లా కూడా చెప్పడం జరిగింది. అతను వెళ్ళలేదు అని నిజాన్ని చెప్పాడు ఆయన. కేజ్రీవాల్ గారు ఆమె వైఫ్కి ఒక లేఖ రాశారు. సో ఆ లేఖ ఆమె లైవ్లో చదువుతూ వినిపించింది. అసలు ఆ లేఖలో ఏముంటుందంటారు సార్? ఏమన్నా నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే లేఖలు దానిలో సీక్రెట్లు రాయరు. ఎందుకంటే లేఖ బయటికి చదవాలని సెంటిమెంటు ఒక ప్రజల్లో ఒక సానుభూతి పొందటానికి లేఖ తప్పేది. దాంట్లో విషయాలు అంతకన్నా ఏం లేవు. సానుభూతి పొందడానికి నేను లేనని బాధపడద్దు, నేను అన్యాయంగా నన్ను ఇరికిచ్చారు, నువ్వు పిల్లల సంగతి జాగ్రత్తగా చూసుకో, న్యాయం గెలుస్తుంది, త్వరలో నేను వస్తాను, నువ్వేం కుంగిపోవద్దు, కుమిలిపోవద్దు, ఇట్లాంటివి ఉంటాయి. అది చదివినిపిస్తుంది భార్య. ఏ భార్య అయినా అలా చదివినిపించాడు ఆడవాళ్ళగా అయ్యో పాపం అనిపిస్తుంది కదా. ఆ సానుభూతి పొందటానికి 4 వాక్యాలు తప్పితే అంతకన్నా డ్రామా మరొకటే లేదు. అంటే సానుభూతి చూపించుకొని ప్రజలను మళ్ళీ అలా వైపు తిప్పుకోవాలి అన్న దాంతో అంటే ఇప్పుడు అందరూ అసహ్యం వేస్తుంది. ఆ అసహ్యత నుంచి సానుభూతి సంపాదించుకోవాలి అంతే. ఒక చిన్న రాజకీయమైన ఇదేది. ఇప్పుడు కేజ్రీవాల్ అమ్మో అవినీతి కోసం పోరాటం మొదలైన అతని జీవితం ఇవాళ అవినీతిలో కూరుకుపోయాడే అని ప్రజలతో అనుకుంటున్నారు కదా. కేజ్రీవాల్ అనే వ్యక్తిగా 10 ఏళ్ల క్రితం ఎవరు ఒక అవినీతికి ఎదురు పోరాటం చేస్తున్న ఒక అన్నా హజారే శిష్యుడు. అంతే హీజ్ నోబడి, మామూలు కామన్ మ్యాన్. ఒక అన్నా హజారే ఇమేజీ పబ్లిక్లో ఆయన అన్నా హజారే గారికి వచ్చిన గౌరవ మర్యాదల్ని ఇతను ఎన్కాష్ చేసుకున్నాడు. ఆయన పక్కన నుంచి ఎన్కాష్ చేసుకుని ఒక పార్టీ అన్నాడు. సో ఓకే, ఏదైనా సరే అన్నా హజారే గారు ఒక ధీమంతుడు వచ్చినవాడు కదా అవినీతికి ఎదుర్కోవటానికి అని అందరూ ప్రజలు కూడా గౌరవించారు. ఇప్పుడు అలాంటి వ్యక్తి తనే అవినీతికి బాదుషా అయ్యాడు అనేటప్పటికి మన ప్రజలు ఒక ఏహ్యత, ఒక ఇది ఏర్పడదు కదా. సో దాని నుంచి కొంచెం బయటపడటానికి ఇలాంటి సానుభూతి టాక్టిక్స్ అవన్నీ చేస్తూ ఉంటాడు కేజ్రీవాల్, నోన్ ఫర్ దట్. అంటే కేజ్రీవాల్ గారు అంటే ఆయన ప్రమాణ స్వీకారంకే సింపుల్ సిటీతో, అంటే ఒక కాన్వే ఇచ్చినా కూడా మాకు ఏం వద్దు అంటే ఒక సింపుల్ సిటీతో వెళ్ళిన ఆయన నిజంగానే ఇది చేసుంటారంటారు. ఉన్న ఆ రోజు షో తర్వాత ఇవాళ ఆయన ఆఫీసు ఏ సీఎం ఆఫీసు అంత రిచెస్ట్ ఆఫీస్ లేదు ఇండియాలోనే. ఆయన ఆఫీసే రిచెస్ట్. ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో మొజాయిక్లు ఏమేమి డెకరేషన్లు బీభత్సమైన ఖర్చు పెట్టించాడు. నేను పేరుకు ఉన్న ఆ టైం బీయింగ్కి నేను సింపుల్ మ్యాను అది ఇది చెప్పిన తర్వాత ఆయన వాడిన కార్లు ఏంటి, ఆయన యూజ్ చేసిన అన్నీ తెలిసిపోతాయి జనాలకి. ఇవాళ ఇల్లుకి అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టాడు. ఏ సీఎం ఇంట్లో ఉంటాడు సీఎం, చిన్న చిన్న ఏనో ఉంటే లీకేజీలు ఇలాంటి ఏమి ఉండేది. అసలు మొత్తం ఏ క్లాస్గా 7 స్టార్ హోటల్ కూడా సరిపోదు. ఒక దివాణంలాగా మహత్తరమైన దివాణంలాగా గాజులు కిందంతా మొజాయిక్ కానీ వుడ్ వర్క్ కానీ సోఫాలు కానీ అంత హై లెవెల్. అవన్నీ చెప్పడానికి వేరు, ఆచరణకి వేరు. అయినా ప్రజలకు తెలిసిపోయిందమ్మ. గతంలో కొన్నాళ్ళ పాటు నమ్మారు, కొన్నాళ్ళ పాటు ఇలాంటి మాటలన్నీ నమ్ముతారు ప్రజలు. ఎప్పుడు అంతే, ఇలా డ్రామా చేసేవాళ్ళని కొన్నాళ్ళ పాటు నమ్ముతారు. ఇప్పుడు చంద్రబాబు నమ్మలేదా ఆరంభంలో, ఇప్పుడు ఎందుకు నమ్మట్లా? గతంలో నమ్మే 14 ఏళ్ళు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అతను ఏ మాటినా నమ్మట్లా. అది అంతకుముందు ఇది మాట్లాడలే ఇట్లా మాట్లాడలే ఎందుకంటున్నారు అంటే కొన్నాళ్ళు సాగుద్ది. ప్రజలు ఏదో ఒక భ్రమలో మిమ్మల్ని నమ్ముతారు. అది జీవితాంతం సాగదు కదా. అలాగే ఇవాళ కేజ్రీవాల్ కూడా కొన్నాళ్ళు నమ్మారు, ఇవాళ అన్నీ బయటపడుతున్నాయి. సార్, తెలంగాణ వ్యక్తికి ఐపీఎస్ అధికారి అయిన తెన్నేటి రామకృష్ణ ప్రసాద్ గారికి చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు అది కాస్త వైసీపీ క్యాబినెట్లో భయాందోళన గురి చేస్తుంది అని అయితే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఆయన ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది సార్? అసలు ఎంత పిచ్చి రాతలమ్మ, ఎవరు రాశారు, ఎవరు వాగుతున్నారో కదా ఈ మాటలు. ఆయన అతను సీట్ ఇస్తే వైసీపీ గుండెల్లో పరిగెట్టేంటి? ఏమిటో ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడు ఆయన?
ఎన్నో ఉన్న పిచ్చి రాతలు బుద్ధి ఏదో ఆ సోది సొల్లు వాగుడు వాగి వాళ్ళు ఉండే మాటలు తప్పితే అయితే అవుతాడు. అసలు గెలవాలిగా ఫస్ట్ అతను తెలుగుదేశంనే గతి లేని పరిస్థితిలో ఉంది అక్కడ. తెలుగుదేశం క్యాండిడేట్గా ఆయన పెద్ద గెలవాలి, గెలిచేది ఉంది, గెలవాలి. గెలిచినాక ఆయన ఏంటి పరిస్థితి? అపోజిషన్గా ఎమ్మెల్యేలో కూర్చుంటాడా, లేదు ఒకవేళ అధికారంలో వస్తే అధికారంలో ఆయనకి ఏం పదవి వస్తుందా? అధికారంలోకి వచ్చి పదవి రాగానే డామ్ డూమ్ డకారని ఆయన మంత్రదండం ఉంది ఆయన దగ్గర పీకి లాగి చేయడానికి. ఏది ఆల్ దిస్ నాన్ సెన్స్, బుద్ధి జ్ఞానం లేకుండా అర్ధజ్ఞానంతో అజ్ఞానంతో వాగే సొల్లు వాగుడు. అంటే ఇవన్నీ పిచ్చి రాతలే తప్ప ఇందులో నిజాలు లేవని అంటారా? ఏం నిజాలు లేవు. అయితే అతను టీడీపీకి వెళ్ళాడు, సీట్ ఇచ్చారు అంతే. దాంతో ఏమిటి వీళ్ళకి రైలు పరిగెట్టాల్సిన కర్మ ఏంటి? ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తికే పరిగెపడతాయి. వ్యవస్థలో ఒక వ్యవస్థలో ఒక వ్యక్తి ఆయన ఏదో ఐపీఎస్ ఆఫీసర్ ఇవాళ అయిపోయాడు అనగానే, ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు అనగానే భయపడటానికి అంతేం ఉండదు. ఆయన ఏమి చేయలేడు అలాగే. అది ఒక వ్యవస్థగా ఒక ప్రభుత్వంగా చేయగలదు. కానీ ఒక వ్యక్తిగా ఏం చేస్తాడు? ఊరినే పిచ్చి రాసేవాళ్ళు ఊరినే ఆయన ఏదో హైలైట్ చేయడానికి ఆయనకి దగ్గరోడు అయి ఉంటాడు. ఐపీఎస్ కృష్ణప్రసాద్కి ఏదైనా ముఖ్యుడు అయి ఉంటాడు, లేకపోతే తెలుగుదేశం తొత్తు అయి ఉంటాడు అలాంటి వాగుళ్ళు రాయటానికి. ఇవన్నీ సెన్స్లెస్ నాన్ సెన్స్ అది.